హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ కాళ్ళ పులుసు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ కాళ్ళని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇది నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. గిన్నెలో తొందరగా ఉడకదు. ఫస్ట్ సగం ఉడికే వరకు కుక్కర్లో వేసుకుంటున్నాను. ఫస్టే ఎక్కువ వాటర్ పోయకుండా అది ఉడికానే సరిపడా పోసుకొని మూత పెట్టుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న ఇది మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత ఇది ఉడికేలోగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఉంచుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. ఇవి ద్వారగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈలోపు కుక్కరు విజిల్ తీసి పెట్టుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇది కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూద్దాము. మటన్ ఉడికిపోయింది. నేను వాటర్ ఫస్టే ఎక్కువ వేసుకోలేదు. దీనిలో కొంచెమే ఉన్నాయి వాటరు, అవి కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు, సగం ఉడికిపోయింది కాబట్టి పసుపు, ఉప్పు, కారం కొంచెం సేపు మగ్గనిచ్చి వేసుకుంటున్నాను. ఈ మూడు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉంచుకొని మంట సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గేలోపు నేను కొంచెం మిరియాల పౌడర్, కొంచెం కొబ్బరి గసాలు పేస్ట్ వేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్లు మిరియాల పొడి వేసాను. కాళ్ళ పులుసుకి మిరియాలే పొడి వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అలాగే మిరియాల పొడి వేసినందుకు కొబ్బరి గసాలు కూడా కొంచెం వేసుకుంటున్నాను, మిరియాలు వేడి కాబట్టి. ఇవి 2 వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి. దీనికి చింతపండు పులుపు అంటే జస్ట్ అట్లా కొంచెం వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే మామూలు వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇది మగ్గిపోయిన తర్వాత నేను కొంచెమే తీసుకున్నాను. తర్వాత నార్మల్ వాటర్ పోసుకున్నాను. వాటర్ ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఇవి కాళ్ళల్లో ఉన్న పులుసు అంతా దిగాలి కాబట్టి వాటర్ ఎక్కువ పడతాయి. ఇది చాలాసేపు ఉడకాలి. ఎక్కువ మంటలో కాకుండా మీడియం మంటలోనే ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిందేమో. ఉడికిన తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. మటన్ కాళ్ళ పులుసు రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి